అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు చింతకాయ పచ్చడి చేయబోతున్నానండి. ఆ ప్రాసెస్ నేను చేసే పద్ధతి చూపిస్తానండి. ఎండుమిరపకాయలండి, ఒక 25-30 కాయలు ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. కరివేపాకు, ధనియాలు, మెంతులు, జీలకర్ర అండి. ఇది కొత్త చింతకాయ తొక్కు అండి. కొత్త చింతకాయ తొక్కు పచ్చడి చేసిపోతున్నాను. 1 కప్పు వేసిన పప్పులండి, 1 గడ్డ చిన్నులపాయ అండి. చేసే ప్రాసెస్ అన్నీ నూనెలో వేయించుకోవడమేనండి. కొంచెం కొంచెంగా ఈ పల్లీలు వేయించుకున్న తర్వాత మళ్ళీ వేయించుకుందామండి. ఇదిగోండి ఎండుమిరపకాయలు కొంచెం ఆయిల్ వేసి వేయించుకున్నానండి. మీకు చూపించిన ధనియాలు, జీలకర్ర, మెంతులు వేస్తున్నాను. కరివేపాకు దోరగా వేయించుకొని తీసేద్దామండి. ఇంకా ఇదిగోండి వేసిన పప్పులు వేస్తున్నానండి. అన్నీ వేయించుకునేవి వేసుకొని పొడి చేసుకోవటమేనండి. ఉప్పు అండి మిరపకాయలు సరిపడా వేసుకోవాలండి. ఆల్రెడీ చింతకాయ తుక్కులు ఉంటుంది కాబట్టి కొంచెం వేస్తున్నామండి. మిక్సీ పట్టుకుందామండి. ఇదిగోండి చింతకాయ తుక్కు వేస్తున్నా. ఇప్పుడే చిన్నులపాయలు కూడా వేస్తున్నానండి. కొంచెం వాటర్ వేసుకుందామండి మెరిగేదానికి. ఇదిగోండి బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కరివేపాకు, జీలకర్ర, ఎండుమిరపకాయ వేసి వేగిపోయిందండి. కొంచెం ఇంగువ వేసుకుందామండి. సరిపోతుందండి. వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేశానండి. ఇదిగోండి ఉల్లిపాయలు తరుగు పెట్టాను. ఇట్లాగే తాలింపు వేసుకొని ఫ్రిడ్జ్లో సీసాకెత్తి పెట్టుకుంటే కనుకండి 15 రోజులు 4 రోజులు ఉంటుందండి పచ్చడి. ఉల్లిపాయలు లేకుండా తాలింపు వేసి పెట్టుకొని సీసాకెత్తి పెట్టుకుంటే ఉంటుందండి బాగా. ఇప్పుడు మాకు ఉల్లిపాయలు తింటాం కాబట్టి అండి మేము ఉల్లిపాయలు వేసుకుంటున్నాము. తాలింపు అండి. ఇది ఇలాగా కూడా అండి కరెక్ట్గా ఒక 5-6 రోజులు ఉంటాయండి. ఉల్లిపాయలతో ఉంది కదా, 5-6 రోజులు ఖచ్చితంగా ఉంటుందండి. బాగుంటుంది. అన్నంలోకి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలా అంతా కలిపి పెట్టుకోవడమేనండి. ఇదిగోండి నేను చేసిన పద్ధతి ఒక్కసారి ట్రై చేసి చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి.